స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 4 రచన మీనా కుమారి గారు. రాత్రి 11 గంటల సమయం. అక్షిత తన రూమ్లో నుండి బయటకు నడిచింది. తన బ్యాగ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న పదునైన కత్తి తీసుకుంది. వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్ళాలి అని అక్షయ్ పడుకొని ఉన్న గది కిటికీలోనికి కట్టెంతలికి ఉండడంతో లోపలికి చూసింది. అక్షయ్ ఎక్కడ లేడు. ఇంత రాత్రి వేళ లోపల పడుకొని ఉన్నారు కదా. గంట క్రితం ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? తప్పించుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు నా కక్ష తీరాలంటే సమయం కుదరడం లేదు అని ఆవేశంగా అనుకుంది అక్షత. ఆమె మనసులో ఎన్నో బాధలు సుడులు తిరుగుతూ తను ఎందుకు వచ్చిందో ఆ పని నెరవేర్చుకుని వెళ్ళాలి. కానీ ఏ రోజుకా రోజు సమయం గడుస్తుంది కానీ పని జరగడం లేదనుకుంది. అసలు తను వచ్చిన పని ఏమిటో ఒకసారి మనసులో గుర్తు తెచ్చుకుంది. తన కన్న తల్లి కళ్ళ ముందు కదిలింది అమాయకంగా. ఈ సమాజంలో అమాయకమైన స్త్రీలకు బతుకు భారంగా మారిపోతుంది. తన కన్న తల్లి ఎంత బాధకు గురయ్యిందో తనకే తెలుసు. అది చెప్పుకునే విషయం కాదు. కానీ తను వచ్చిన పని వేరు. ఆ విషయం అమ్మకు కూడా తెలియదు. ఎందుకో గేటు దగ్గర శబ్దం వస్తే చకచకా నడిచి పైనుండి కిందకు చూసింది. గేటు దగ్గర వాచ్మెన్ అక్కడ లేడు. కారులో ఏవేవో పెడుతున్నారు. అక్షయ్ రెయిన్ కోట్ వేసుకొని ఉన్న ఆయన ముఖం స్పష్టంగా కనిపించింది. పైన సన్నగా జల్లు పడుతున్న ఉరుములు మెరుపులు వస్తున్నాయి. వాన పెరిగేలాగా ఉంది. మబ్బులు విపరీతంగా ఒకవైపునే పట్టి ఉన్నాయి. కారులో ఏవేవో సర్దుతున్నారు. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? కొంపదీసి ఏదో ఒక సినిమాలో చూసినట్లు సీరియల్ కిల్లర్ ఈయన ఏమిటి? అలాంటి సీరియల్ కిల్లర్ అయినే సినిమాలో తనే నటించారు. ఏమో ఎవరికి తెలుసు అని ఆరాగా చూసింది అక్షిత. అతని చేతిలో ఏదో ఆయుధంలా కనిపించింది. కరెక్టో కాదు అర్థం కాలేదు. కానీ యాక్టర్ కదా, ఏదైనా షూటింగ్కి వెళ్తున్నారేమో, కావాల్సినవి తీసుకెళ్తున్నారేమో అనుకున్న అక్షిత తప్పించుకున్నవి రోజు అంటూ కోపంగా పళ్ళు కొరుకుతూ చూసింది. ఖచ్చితంగా 2 రోజుల్లో నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాలి అనుకుంది. అక్షయ్ గారు నడుపుతున్న కారు ఫాస్ట్గా హైవే మీదకు వెళ్ళింది. వాచ్మెన్ కింద ఉన్న పేపర్లు, పాల ప్యాకెట్లు అన్నీ తీసుకొని మెట్లెక్కాడు. హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతున్నాం. అక్షయ్ కాళ్లకు ఉన్న బూట్లు కూడా తీయలేదు. ఎక్కడికి వెళ్ళొచ్చారు బాబుగారు? బూట్లంతా బురద, ఒళ్ళంతా కూడా బాగోలేదు అని అనుకుంటూ ఉన్నాడు. పైన షర్టు లేకుండా బనియంతోనే ఉన్నారు. ఏమిటో అనుకొని అన్నీ అక్కడ పెట్టేసి డోర్ దగ్గరకు లాగేసి బయటకు వెళ్ళిపోయాడు. అక్షిత స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి, ఏమిటి ఇంకా పడుకొనే ఉన్నారు అక్షయ్ సార్ అని అంటూ ఉండగానే అక్షయ్కి మెలకు వచ్చింది. రాత్రి వర్షంలో తడిచి ఇంటికి వచ్చి 2 పెగ్గులు తాగి అలాగే పడిపోయాడు సోఫాలో. తర్వాత ఏమీ గుర్తు రావడం లేదు. ఈ జీవితానికి ఆ మందు కూడా లేకపోతే ఎప్పుడో ఏమిటో అనుకున్నట్లు తల పట్టుకొని కూర్చున్నాడు. ఎదురుగా అక్షిత కుందనపు బొమ్మలాగా చక్కగా కుర్చీలో కూర్చొని ఉంది. పూజ గదిలో పూజ కూడా చేసింది. ఎంత చిత్రంగా ఉంటుంది ఈ అమ్మాయి ప్రవర్తన. ఎవరి అమ్మాయి? ఎందుకొచ్చింది? ఇలా ఎందుకు తన ఇల్లు మళ్ళీ పాత రోజులు కళ్ళల్లో కనిపించేలా చేస్తుంది? లేనిపోని ఆశలు కల్పిస్తుంది ఈ అమ్మాయి. వెళ్ళిపోవాలి. తన మనసుకి శాంతి లేదు. తను చేసే పనులకు అడ్డు ఉండకూడదు. ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి అస్సలు కుదరదు అని తల గట్టిగా పట్టుకున్నాడు అక్షయ్. పేపర్ చూస్తున్న అక్షిత, అయ్య బాబోయ్, అంకుల్ చూసారా? జడ్జి గారి అబ్బాయిని హత్య చేశారట ఎవరో నిన్న రాత్రి. మై గాడ్, అందరికీ న్యాయం చెప్పే జడ్జి గారి బిడ్డకే రక్షణ లేకపోతే ఈ హైదరాబాద్ మహానగరంలో ఇంకెవరికి రక్షణ ఉంటుంది అంటూ అమాయకత్వంగా బొగ్గ మీద చేయి పెట్టుకొని పెద్ద పెద్ద కళ్ళతో అలా చూస్తూ అంటుంటే అక్షయ్, ఏది పేపర్ ఇలా ఇవ్వు అంటూ ఒకలాంటి వైబ్రేషన్తో ఆ పేపర్ లాక్కున్నాడు. ఏమిటంకుల్, మీరేదో ఆ హత్య ఇప్పుడు కళ్ళతో చూసినట్టు భయపడిపోయినట్లుగా అలా ఉన్నారే? వార్త పేపర్లో ఉంది, మన కళ్ళ ముందు కాదు అంటూ నవ్వేసింది అక్షిత. పేపర్లో అక్షరాల వైపు కళ్ళు పెరిగెడుతున్నాయి. జడ్జి గారి అబ్బాయిని దారుణంగా హత్య చేసిన దుండగులు ఒకరా ఇద్దరా అన్న విషయం అర్థం కావడం లేదు. పాత కక్షలు ఏమీ లేవు, బుద్ధిగా ఉంటాడు అన్న పేరు తెచ్చుకున్న విజయ్ని ఎవరు చంపారో అర్థం కాలేదు. సాక్ష్యాలు కూడా ఏమీ దొరకలేదు. ప్రయత్నిస్తున్నారు అంటూ ఉన్న మ్యాటర్ చూసి ఓకే, ఏమిటో ఈ మహానగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, ఎప్పుడు నీళ్లు లేకుండా పోతామో తెలియదు అన్నాడు తెచ్చుకున్న నవ్వు నవ్వుతూ అక్షయ్. అక్షిత పకపకా నవ్వేసింది. మీరు పెద్ద యాక్టర్ అంటున్నారు, ఇప్పుడు ఏదో నవ్వాలని నవ్వుతున్నట్లు ఒరిజినల్గా లేదు మీ యాక్షన్. నటిస్తున్నట్టుంది అంకుల్, ఇంకో టేక్ తీసుకోవాల్సిందే అంటూ పెద్దగా నవ్వేసింది. చూడక్షిత,
నీకు ఇప్పుడే చెప్తున్నాను. చూస్తే బయట ప్రపంచం ఇలా ఉంది. నువ్వు ఉద్యోగం కొత్తగా సంపాదించుకున్నావు. ఎవరైనా మీ వాళ్ళుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది. నీకు సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ నా ఇంట్లో ఉండడం అంత కరెక్ట్ కాదు. మొహమాటం లేకుండా చెప్పాలంటే నాకు బిడియంగానే ఉంది. నా బిడ్డ వయసుంది నీకు. కానీ లోకం తీరు తెలుసు కదా! తాతతో మనవరాలు వెళుతున్నాం. ఒక రకంగా మాట్లాడే సమాజం. పైగా సమాజ విలువలు కూడా అలాగే దిగజారిపోయాయి. అందుకే చెప్తున్నాను, ఎక్కడ ఉండాల్సిన వారు అక్కడ ఉండడం చాలా మంచిది. నువ్వు ఈరోజు అన్నీ తీసుకొని ఆ రూమ్ చూసుకొని వెళ్ళిపో. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి ఉండు. తెలియని వాళ్ళతో మాత్రం ఉండకు. జాగ్రత్త. జీవితం అనేది ఒక ఆట కాదు. సరదాగా నవ్వుతూ ఏదో హీరోని చూడాలి, సింగర్‌ని చూడాలి, ఇంకా ఎవరినో చూడాలి అన్నట్లుగా అలా వెళ్ళకూడదు. ఎవరు ఇళ్ళకు అలా అనిపించడం మీకు సరదా ఉండవచ్చు ఈ వయసులో, కానీ అది చాలా తప్పు. ఏ వయసు వాళ్ళతో అయినా డేంజర్. నీకు తెలీదు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళమ్మా. మీ పెద్దవాళ్ళకు చెప్పు. ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే అక్కడ ఉండు. నీకు సేఫ్టీగా ఉంటుంది. చూస్తున్నావుగా తెల్లారితే పేపర్‌లో ఎన్ని వార్తలొచ్చాయో అలాగే ఉంటుంది అన్నాడు అక్షయ్. ఇప్పటి వరకు నేను ఉన్న అద్దె కడతాను. తిన్న డబ్బులు కూడా కట్టే వెళ్తాను. మీకంత భారంగా ఉన్నానా ఏమిటి? అంకుల్, ఒక 2 రోజులు ఉంటే తప్పేముంది? అంత పెద్ద హీరో అక్షయ్ గారింట్లో నేను వారం రోజులున్నాను అని చెప్పుకుంటే గ్రేట్‌గా ఉంటుందని నేను. ఏదో ఉంటే మీరు అలా నన్ను మొహమాటం లేకుండా వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇంతవరకు మా ఇంట్లో ఎవరు కూడా నాతో ఇలా మాట్లాడరు అంటూ మొకలాగా పెట్టుకొని మాట్లాడింది అక్షిత. ఏదైనా మంచి చెప్పినప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే అదెంత సేఫ్టీనో నీకే అర్థమవుతుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను అక్షిత. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను ఒక సినిమా యాక్టర్‌ని. నా దగ్గరకు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. చిన్న యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నాటకీయులు కావచ్చు, ఒక్కోసారి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కూడా వస్తుంటారు. అలాంటప్పుడు నువ్వు కనబడితే రకరకాలుగా వార్తలు పేపర్లోకి, టీవీలోకి వెళ్ళిపోతాయి. అదంతా నీకు మంచిది కాదమ్మా. మంచి భవిష్యత్తు కలిగిన దానివి. నేను చెప్పిన మాట విను. ఈరోజు కూడా ఇంటర్వ్యూ ఒకటి ఉంది. అంటే నేనే ఒంట్లో బాగలేదు కాదు అని చెప్పేశాను అన్నాడు అక్షయ్. అలాగే బుగ్గ మీద చేయి పెట్టుకొని తన పెద్ద కళ్ళను అలా కదుపుతూ చూస్తూ ఉంది అక్షయ్ వైపు అమాయకంగా అక్షిత. రాత్రి నుంచి అసలు బాగోలేదు నాకు. రూమ్లో నిద్ర పట్టలేదు. నేను బయటకొచ్చి పడుకున్నాను తెలుసా అన్నాడు అక్షయ్. మీకు అబద్ధాలు ఆడడం కూడా రాదు అంకుల్. మీరు హీరో ఎలా అయ్యారు? నాకు అర్థం కావడం లేదు. హీరో అవ్వాలంటే తడుముకోకుండా అబద్ధాలు చెప్పాలి, లేకపోతే ఉన్న నిజాన్ని దాచి చెప్పాలి. రెండు కుదరదు మీకు. రాత్రి మీరు బయటకు వెళ్ళినట్లుగా మీ అవతారం తెలుస్తుంది. మీ బూట్లకు బురద అవి ఇంకా ఆరలేదు. అంటే మీరు తెల్లవారుజామున ఇంటికొచ్చారు అని తెలుస్తుంది. ఆ గచ్చు మీద మరకలు చూస్తుంటే అన్నీ అర్థమవుతున్నాయి. ఇక మీరు చొక్కా విప్పేసి అలాగే పడిపోయారంటే కాస్త మందు ఎక్కువ కొట్టి ఉంటారు. అందుకే నిద్రపోయారు సోఫాలో పడి, రూమ్లోకి వెళ్ళకుండా. అంతేకాని లేనిపోని విషయాలు చెప్పకండి అంకుల్ అన్నది అక్షిత. కోపం అనేది రాదు. ఆ కోపం లేకపోవడం వల్ల తన కుటుంబంలో ఎన్నో పోగొట్టుకున్నాడు. కళ్ళ ముందు తన వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నించే విధానం కానీ తనలో ఉండి ఉంటే తన జీవితం ఎలా ఉండేదో తెలీదు. ఒక్కసారి తను చేస్తున్న పనులు తనను తాను ప్రశ్నించుకున్నా కూడా తన జీవితం మరొకలాగా ఉండేదేమో తెలియదు. పైకి హీరోనైనా మనసులో అసమర్థుడిగా ఉండిపోయి ఈనాడు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్నాను. ఎలా చెప్పను నీకు? నువ్వు అనుకున్నది నిజమే. నిన్న రాత్రి బయటకు వెళ్ళాను, కానీ తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అని మనసులో అనుకున్నాడు అక్షయ్. రాత్రి తంపించుకున్నారు, లేకపోతే ఈ పాటికి శవమై ఉండేవారు, నా చేతిలో చచ్చేవారు. ఈ వార్త పేపర్లో వచ్చేది మొదటి పేజీలో. కానీ వార్త మారిపోయిందని అక్షిత లోపల కోపాన్ని దాచుకొని పైకి నవ్వు నటిస్తూ అక్షయ్ వైపు చూస్తూ ఉంది. లోపలికి వచ్చిన పని మనిషి, అయ్యబాబోయ్, ఇద్దరేంటి ఒకరినొకరు చూసుకున్నట్టు లేదు, ఏదోలాగా అనిపిస్తుంది. అయ్యగారు, మీరేమో ఆ బూట్లు కూడా తీయకుండా మట్టి బూట్లతో లోపలికి వచ్చేసారా చిన్నపిల్లాడిలాగా? ఒక్కోసారి మా అయ్యగారు అంతే, చిన్నపిల్లాడిలాగా బూట్లు బురదతో వచ్చేస్తుంటారు లోపలికి. అయ్యో
ఈరోజు పని చాలా ఉంది. ఏం టిఫిన్‌లు తింటారయ్య గారు? వంట మనిషికి చెబుతానంటున్నా. పని మనిషి వైపు చూసి ఏదో ఒకటి చేయమని చెప్పు. ఆ! కాదు కాదు గెస్ట్‌గా ఉంది కదా! అక్షితనడిగి ఆమెకేమి కావాలో అడిగి చేయండి అంటూ ఈ బూట్లు శుభ్రంగా కడిగేసి పెట్టాలని చెప్పి అక్కడ పెట్టి లోపలికెళ్ళిపోయాడు అక్షి. జడ్జి గారిల్లు వేదనాభరితంగా ఉంది. శవాన్ని పోస్టుమార్టం చేసి తీసుకొచ్చారు. అప్పుడే జడ్జి గారి భార్య పెద్ద వయసావిడ. ఒక వయసు దాటాక పుట్టాడంట. అందువల్ల ఆ దంపతులిద్దరికీ కాస్త వయసు ఎక్కువగానే ఉంది. కానీ ఈ వయసులో వాళ్ళు తట్టుకోలేని బాధ. కొడుకుని పోగొట్టుకోవడం అనేది భరించలేకపోతున్నారు. ఇద్దరు కూడా కన్నీరైపోతూ విలవిలలాడుతున్నారు. వారి బాధను చూడడానికి చాలామందికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇటువంటి వయసులో రాకూడదు, కష్టం వారికొచ్చింది అని బాధపడుతూ చెప్పుకుంటున్నారు కొందరు. అక్కడ ఉన్న కొందరు అమ్మలక్కలు అందరూ అలా అనుకుంటారు. కానీ ఆ జడ్జి గారి కొడుక్కి విపరీతమైన గర్వం. ఉన్నవాళ్ళు బాగా బలిసిన రకాలు. అసలు ఎవరితోనూ మాట్లాడు, తన గదిలో తను ఉంటాడు. తనకు ఏదైనా కావాలన్నా పని వాళ్లకు చీటీలు రాసిస్తాడట. అంత పొగరు, మౌనంగా ఉంటాడు. మనసులో ఏముంటుందో ఎవరికీ తెలియదు. అటువంటి వాళ్ళను అసలు నమ్మకూడదు అని కొందరు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు. ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకునే ఉంటాడు. మరొక ప్రపంచం తెలియదు. పుస్తకాల పురుగు అనుకుంటారు. పాపం చదువు తప్పితే రెండవ ధ్యాస లేనివాడు. ఇంత మంచి అబ్బాయిని ఎవరికి ఏం పోయే కాలం వచ్చిందో హత్య చేశారు. మరి జడ్జి గారి దంపతులకు ఈ వయసులో రాకూడని బాధ వచ్చింది అంటూ ఉన్నారు. మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకుపోతాడంట. ఏం చేస్తాం, పిదపకాలం అంటూ ఒక ఆవిడ బాధపడుతూ ఉంది కళ్ళొత్తుకుంటూ. దూరంగా ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మా అల్లుడు ఏ తప్పు చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఉరిశిక్ష వాడికి విధించి పైకి పంపించాడు. పోయిన సంవత్సరం ఇదే రోజు నా కూతురు విధవరాలయ్యింది. పిల్లలు దిక్కులేని వాళ్ళయ్యారు. ఆ నరకం మామూలుది కాదు. కొన్నాళ్ళు పిచ్చిదానిలా ఉంటే నా కూతుర్ని చూసి గుండెలు బాదుకున్నాను. ఆ సంసారాన్ని నేనే నెట్టుకొచ్చాను. పనులు చేసుకుంటూ ఎక్కడికి పోతుంది? చెప్పుకుంటే తీరే కష్టం కాదుగా. నేను కట్టుకున్న మొగుడు తాగుబోతు. పిల్ల సుఖంగా ఉంటుంది కదా అంటే దాని జీవితం నట్టేట మునిగింది. కర్మ ఎక్కడికి పోతుంది పాపం. మళ్ళీ సంవత్సరానికి అదే రోజుకి కళ్ళ ముందుకొచ్చింది. జడ్జి గారింట్లోకి వదిలిపోయింది అని తన మనసులోని అక్కసు చూపించింది ఒక ఆవిడ. ఊరుకోవే, ఈ సమయంలో అలా అనుకోవడం మంచిది కాదేమో అన్నది పక్కనున్న ఆవిడ. నా తమ్ముడు ఎలా ఏడ్చాడో, వాడి కొడుకు చనిపోయినందుకు ఆ బాధ మాకు ఇంకా తీరలేదు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకే కదా, వీళ్ళకి ఆ ఒక్కగానొక్క కొడుకే. ఏ బాధైనా ఒకటే. కాకపోతే జడ్జి గారి కొడుకని పేపర్లో టీవీలో వార్తలు మారిమోగిపోతున్నాయి. హత్యలు కాబట్టి మరీ తెలుస్తున్నాయి. నా మేనల్లుడిని ఉరి తీసినప్పుడు ఎక్కడో చివరి పేజీలో ఎంతో అసహ్యంగా లేనిపోని ఘోరాలు చేశాడని వేశారు. ఈరోజు ఈయన జడ్జి గారి అబ్బాయి కాబట్టి మొదటి పేజీలో పెద్ద ఫోటో వేసి వార్తను కూడా బాగా డీటెయిల్స్గా రాశారు. అంతే తేడా అన్నదావిడ ఏడుస్తూ. ఇక వార్తల కోసం వచ్చిన వాళ్ళు, రిపోర్టర్స్, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు హడావిడి ఎక్కువైపోయింది ఆ ప్రాంతంలో. హత్య చేయాల్సినంత కారణం ఎవరికి ఉంటుంది? అసలు జడ్జి గారి అబ్బాయి అంటే ఎవరికి అంతగా తెలీదు. ఏ పబ్లకి వెళ్ళేవాడు కాదు, ఏ పార్టీలకు వెళ్ళేవాడు కాదు. పోనీ వ్యసనాలున్నాయా అంటే అవి లేవు. ఇటువంటి అబ్బాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు కొందరు. ఎక్కడిదాకా ఎందుకు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండే కదా, అందరూ పార్టీ చేసుకుంటున్నా కూడా ఈ అబ్బాయి పాపం ఏనాడు వాళ్ళతో కలవడట. అదే మావాడు తెగ బాధపడుతున్నాడు అంటూ బాధపడిపోయాడు ఒక పెద్ద ఇంజనీర్ గారు. జడ్జి గారు లోపల కూర్చొని ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఆయనను పలకరించడానికి ఐజీ గారు, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్నాను. ఆ హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు అది తేల్చాలి. జరిగిన ఆ విషయం ఎలా జరిగింది, చేసింది ఎవరు అన్న విషయాన్ని త్వరలోనే కనుక్కోవాలి. నా బిడ్డకు తలకొరివి పెట్టాను. కనీసం దినం జరిగేలోపు నా కొడుకుని పొట్టన పెట్టుకున్న వాడికి దినం పెట్టాలి. నాకు ఇంత పుత్రశోకాన్ని ఇచ్చిన వాడిని బతకనివ్వకూడదు. ఎంతమంది అయినా సరే ఊరుకోకూడదు అంటూ జడ్జి గారు ఆవేశంగా మాట్లాడుతున్నారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి డాక్టర్, మీరు ఆవేశపడకండి, బీపీ తగ్గడం లేదు, చూస్తే షుగర్ కూడా ఉంది, ఆరోగ్యం జాగ్రత్త. మీరే ఇట్లా ఉంటే అమ్మవారి పరిస్థితి ఇంకా బాగోలేదు. పెద్ద వయసులు కదా మీరు, ఆలోచించుకోండి, కాస్త శాంతంగా ఉండండి అంటూ డాక్టర్ చెబుతున్నారు. కోర్టుకి సంబంధించిన వారు జడ్జి గారు కానీ తప్పుకుంటే ఆ పోస్టు తనకు వస్తుందనుకున్న వాసుదేవ గారు మాట్లాడుతూ, ఆ బాధ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది అయ్యా, నీతులు అందరూ చెబుతారు. కొడుకు పోయిన బాధ మామూలు బాధ ఏమిటి, గుండెల్ని పిండేయక ఉంటుందా? నా మటుకు నాకే విషయం తెలిసినప్పటి నుండి నిద్ర లేదు, కూడు సహించడం లేదు. అటువంటిది వాళ్ళ మనసులు ఎంత బాధపడుతుంటాయి, మనం చెప్పడం సులభంగానే ఉంటుంది అంటూ మనసులో లేకపోయినా నాటక పక్కిలో మాట్లాడుతూ ఉన్నాడు అతను. అతను అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అందరికీ తెలుసు.
ఎప్పుడు ఎవరి బాధ ఎలా ఉంటుందో, అది ఎవరి స్వార్థానికి ఎవరు ఎలా వాడుకోవాలో అందరికీ తెలుసు. స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ పరశురాం లోపలికొచ్చాడు. మిగిలిన వాళ్ళంతా కూడా అక్కడ నుంచి బయటకు నడిచారు. విషయం తెలిసింది సార్, బాధాకరమైన విషయం. ఈ కేసు నాకు అప్పగించారు అని పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్పి జడ్జి గారు కూర్చోమనడంతో కూర్చున్నారు పరశురాం. విజయ్ గురించి కొన్ని విషయాలు అడగాలని వచ్చాను సార్. డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత తనే లా చదువుతున్నాడు. ఎక్కువగా బయట వాళ్ళతో కలిసే తత్వం కాదు. కొంచెం లోన్లీగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం, ఎవరిని నొప్పించే మాటలు కూడా మాట్లాడడు. అటువంటి నా బిడ్డకు ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ బాధపడ్డారు జడ్జి గారు. అసలు హత్య జరిగిన రోజు రాత్రి ఎన్ని గంటలకు బాబు బయటకు వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఆయన సెల్ ఫోన్ కానీ ఇంకా వివరాలు కానీ ఏమైనా ఉంటే తెలుసుకోవాలి. ఆయన గది సోదా చేయాలని అనుకుంటున్నాము అన్నాడు పరశురాం. చూడండి పరశురాం, చెప్పేదేముంది, తప్పు చేసేవాడైతే కొడుకు భయపడాల్సిన అవసరం, దాచి పెట్టాల్సిన విషయం ఉంటుంది. ఏ తప్పు లేకుండా అన్యాయంగా బలైపోయిన వాడి గురించి ఏం చెప్పను. ఏదన్నా దాయడానికి వాడేదైనా నేరస్తుడైతే అనుకోవచ్చు అంటూ తల పట్టుకొని బాధపడ్డారు జడ్జి గారు. జగన్నాథరావు గారు, అక్షయ్కి ఫోన్ కాల్ వచ్చింది. ల్యాండ్ లైన్కి వస్తున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేసింది అక్షిత. మీరు అడిగిన డబ్బులు పంపిస్తున్నాము అంటున్న అవతలి వారి మాట వింటూ, ఎవరికి పంపిస్తున్నావు, ఎవరు నేను అని కూడా తెలుసుకోవా, అంత అయోమయంగా ఉన్నావా, ఎవరికంటే వాళ్లకు డబ్బులు పంపిస్తే తర్వాత నువ్వేం చెప్తావో చెప్పే వాళ్ళకి అంటూ నవ్వేసింది అక్షిత ఫోన్లో మాట్లాడుతూ. లోపల నుంచి వేగంగా వచ్చారు అక్షయ్. ఎందుకమ్మా ఫోన్లు లిఫ్ట్ చేశావు, లిఫ్ట్ చేయొద్దు అంటూ ఫోన్ తీసుకుని లోపలికి తీసుకెళ్లారు అక్షయ్. డబ్బులు ఏ అకౌంట్లో కొట్టాలో చెప్పండి అంటున్నప్పుడు నెంబర్ చెప్పాడు అక్షయ్. అంతకుముందు మీకు డబ్బులు ఇచ్చే నెంబర్ ఇది కాదు కదా అన్నారు అవతలి వ్యక్తి. అంతా ఐటీ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి కదా, అందువల్ల వేరే నెంబర్ వాడుతున్నాను, ఆ నెంబర్కి వెయ్యండి అంటూ మళ్ళీ వివరంగా చెప్పాడు అక్షయ్. అక్షిత కాఫీ కలిపి ఫ్లాస్క్లో తీసుకొచ్చింది. తను కూడా కప్పు తెచ్చుకుని తాగుతూ, అంకుల్ కాఫీ తాగండి అంటూ పిలిచింది. అక్షయ్ ఈ టైంలో నేను కాఫీ తాగను అని అంటుంటే, అవును ఈ టైంలో మందు కొడతారు కదా, రాత్రి అయిపోయిందిగా అంటూ నవ్వింది. ఈరోజు నా కోసం కాఫీ తాగాలంకుల్ అంటూ గారాబంగా అడిగింది. స్వయంగా నేనే చేశాను, కాఫీ బాగుందో లేదో 2 సిప్పులు వేసి చెప్పండి పోనీ అంటూ ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసిచ్చింది అక్షిత. కనీసం 2 గుక్కలు తాగినా కూడా వెంటనే పడిపోతాడు, గిలగిలా కొట్టుకొని చస్తాడు అని మనసులో ఆవేశాన్ని దాచుకొని పైకి మాత్రం అమాయకత్వంగా చూస్తుంది అక్షిత. అక్షయ్ నాకు ఇష్టం లేదు అని అంటూ కూడా మళ్ళీ ఆ అమ్మాయి ఫీల్ అవుతుందని ఆ కప్పు తీసుకున్నాడు. ఇంతలో వంట మనిషి వచ్చింది. అయ్యో అమ్మాయి గారు, కాఫీ ఇప్పుడెక్కడిది కలిపారు, అది తాగరయ్య గారు, ఆయన తాగే బ్రాండ్ వేరు, ఆ కాఫీ ఇటు ఇవ్వండి నేను అంటూ లోపలికి వెళ్ళి తన కప్పు తెచ్చుకుంది వంట మనిషి. అక్కర్లేదులే నేనే తాగుతాను, నేనే కలిపాను కదా, నేనే తాగాలి అంటూ ఫ్లాస్క్ అక్షయ్కి కలిపిన కాఫీ అన్నీ తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది అక్షిత. ఏంటి అమ్మాయి గారు, ముగ్గురు తాగే కాఫీ ఒకరే తాగేస్తారా ఏమిటి మీరు అంటూ మూతి తిప్పుకుంటూ, ఏదో కాఫీ ఇలా అయినా తాగొచ్చు అనుకున్నాను, బాలే అమ్మాయి మొత్తానికి అని తిట్టుకుంటూ ఉంది లోపల మనసులో. అక్షిత వాష్రూమ్లోకి వెళ్ళి సింక్లో పారబోసేసింది కాఫీ మొత్తం. వాటర్ వదిలేసింది. ఈ కాఫీ తాగితే చచ్చూరుకునేదానివే నువ్వు, అందుకే తీసుకొచ్చాను, లేకపోతే గిలగిలా తన్నుకునేదానివి అని మనసులో అనుకొని ఫ్లాస్క్ కప్ కొంచెం కడిగినట్లుగా చేసి కిచెన్లోకి తీసుకెళ్ళి సింక్లో వేసేసింది. నాకు తెలియక అడుగుతాను అమ్మాయి గారు, మొత్తం కాఫీ ఒక్కరే బటబటా తాగేశారా ఇంతలోనే అంటూ ఉంది బుగ్గలు నొక్కుంటూ వెంకమ్మ. అవును కాఫీ తాగుతాను, ఏదైనా సరే భారీగానే తీసుకుంటాను, ఆహారం అంటూ ఉంటే అదేంటమ్మాయి గారు, నేను కొద్దిగా తింటాను, అయినా ఇంత లావైపోయాను, మీరేమో అంత తిండి తింటున్నారు, అయినా సన్నగా బాగున్నారే, ఏం వాడుతున్నారు మందులు అంటూ బుగ్గలు నొక్కుంటూ అడిగింది వెంకమ్మ. చాలే గాని నీ పన్ను చూసుకో వెంకమ్మ అంటూ నవ్వింది రంగి. అయ్యగారు అంటూ అక్షయ్ దగ్గరికి వెళ్ళి, మొన్న మీరు విడిచిన షర్టు మీద రక్తం మరకలున్నాయి బాబు, అవి వదలలేదు, ఎక్కడ నిలబడ్డారు, మటన్ కొట్టు మస్తాన్ దగ్గర నిలబడ్డారా ఏమిటి, ఆ తుప్పర్లన్నీ మీద పడ్డాయి, దాన్ని పాలలో నానబెట్టాను లేండి, రేపు బాగా వదులుతుందని చెప్తూ ఉంది రంగి. సరేలే ఆ విషయం వదిలే, అది ఇప్పుడే శుభ్రంగా ఉతికారవే, కావాలి నాకు అని చెప్పాడు అక్షయ్ విసుగ్గా. అలాగే అయ్యగారు అనుకొని అయ్యగారికి సుఖం ఎక్కడుంది, ఎప్పుడు సమస్యలే పాపం అని ముగ్గలు నొక్కుంటూ వెళ్ళిపోయింది రంగి. తర్వాత ఏం జరిగింది, అక్షిత అక్షయ్ని చంపుతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి